వైసీపీపై సిపిఎం కార్యదర్శి పలివెల వీరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై సిపిఎం కార్యదర్శి పలివెల వీరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిందేం లేదన్నారు. జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చారని విమర్శించారు. ముఖ్యంగా కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి గత ప్రభుత్వం 70 కోట్ల రూపాయల రుణం తీసుకుందని, ఆ తర్వాతే ప్రసాద్ రాజును వీసీగా నియమించిందని అన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఈ డబ్బును ప్రభుత్వం వెంటనే వర్సిటీకి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూకే ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తాజాగా రాజీనామా చేసి ఆమోదం పొందినటువంటి వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రాజు గారు ఆయన వీసీగా బాధ్యతలు తీసుకునే నేపథ్యంలో యూనివర్సిటీకి సంబంధించి